వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న అన్నమయ్య జిల్లా అంశం ఊగిసలాట్ల పడింది. జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేర్వేరు డిమాండ్లతో ఉద్యమాలు సాగిస్తున్నారు ప్రజలు, రాజకీయ నాయకులు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా భవిష్యత్తు అయోమయంలో పడింది. 2022లో అప్పటి వైసీపీ ప్రభుత్వం రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన కొలిక్కి రానున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలు నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటికి బదులుగా రాజంపేటను అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా చేయాలంటూ రాజంపేట, కోడూరులలో 15 రోజులుగా ఉద్యమం నడుస్తోంది. తాజాగా కొత్తగా ఏర్పడబోయే మదనపల్లె జిల్లాలో కలుపుతారు అన్న అంశం ఇప్పుడు రాయచోటిని కుదిపేస్తోంది. రాష్ట్రంలో ఇప్పుడున్న 26 జిల్లాలతో పాటు అదనంగా మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలను కలిపి మదనపల్లె జిల్లాగా ప్రకటించింది ప్రభుత్వం. దీంతో రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలంటూ రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో ఉద్యమం మొదలయ్యింది. అదే సమయంలో రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను గతంలో ఉన్న కడపలో కాకుండా అన్నమయ్య జిల్లాలో కలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆ 2 మండలాల్లోని ప్రజలు తమను కడప జిల్లాలోనే కొనసాగించాలి అంటూ ఆందోళనలు మొదలుపెట్టారు. ఇప్పుడేమో రాయచోటిని కూడా మదనపల్లె జిల్లాలో కలుపుతారు అన్న ప్రచారం మొదలు కావడంతో అక్కడి ప్రజలు షాక్ అయ్యారు. అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేసి రాయచోటిని మదనపల్లె జిల్లాలో, కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో, రాజంపేటను పాత కడప జిల్లాలోనే కొనసాగించేలా ప్రతిపాదనలు ముఖ్యమంత్రి ముందుకు వచ్చాయని ప్రచారం జరిగింది. దీంతో రాయచోటి నియోజకవర్గ వాసులు ఆందోళనకు దిగారు. టీడీపీ నేతలతో పాటు స్థానికులు కూడా రోడ్లపైకి వచ్చి మదనపల్లె వద్దు, రాయచోటి ముద్దు అంటూ నినాదాలు చేశారు. 3 ఏళ్ల కిందట ఏర్పడిన అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగిస్తూనే అన్నమయ్య జిల్లాను యథావిధిగా కొనసాగించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించేలా శాయశక్తులా కృషి చేస్తానంటూ స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. నువ్వు చేసిన జిల్లాను నిలబెట్టకపోతే నా మీసం తీసుకుంటాను మీరు చెప్తున్నారు కదా, జిల్లా పోతుంది రాయచోటి వెళ్ళిపోతుంది అన్నారు కదా. మీరు ఎక్కడైతే సోషల్ మీడియాలో జిల్లా పోతుంది అంటారు కదా, నేను తొడగొట్టి చెప్తున్నా, జిల్లా రాయచోటే ఉంటుంది. రాయచోటిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని నేను కూడా చెప్తున్నా. మంత్రి ప్రకటనతో శాంతించని రాయచోటి జిల్లా సాధన జేఏసీ నాయకులు రాయచోటి బంద్కు పిలుపునిచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఎవరికి వారు దుకాణాలు మూసివేశారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వర్యులతో పాటు ఇతర నాయకులు రాయచోటి పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. రాయచోటిని మదనపల్లెలో కలిపే అంశంపై మంత్రివర్గ ఉపసంఘంతోనూ, టీడీపీ అధిష్టానంతోనూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని, సానుకూల సంకేతాలు అందుతున్నాయి అంటూ రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి ర్యాలీలో ప్రకటించారు. ఈ నెల 31న కొత్త జిల్లాల ఏర్పాటుపై గెజెట్ నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో రాయచోటి భవితవ్యం గందరగోళంగా తయారయ్యింది. రాష్ట్ర మంత్రి, అందున స్థానిక ఎమ్మెల్యే అయిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటికి అనుకూలంగా ప్రభుత్వం ఉందని చెబుతున్నా ప్రజల్లో అనుమానాలు తీరడం లేదు. రానున్న 3-4 రోజుల్లో అన్నమయ్య జిల్లా భవితవ్యం, జిల్లా కేంద్రం రాయచోటి భవిష్యత్తుపై క్లారిటీ రానుంది.